నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యాలెట్. ముందుగా హెడ్లైన్స్. శవాల మీద ఓట్లేరుకుంటున్న నాయకులు, ఎన్నికల టైంకి పార్టీలకు గుర్తొచ్చిన విదర్భ. సోషల్ మీడియాలో రాజకీయం, ప్రచారానికే 500 కోట్ల ఖర్చు. మన పీవీని గెలిపించిన రామ్టెక్, పట్టు కోసం కాంగ్రెస్ శివసేన హోరాహోరీ. ఆరోగ్యమే ఓటు భాగ్యం, కేరళలో మగనర్సు వెరైటీ ప్రచారం. పొలిటికల్ హీట్లో చల్లని కోట్, క్యాంపెయిన్ కోసం స్పెషల్ జాకెట్. లోక్సభ ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాకు కాసుల పంట పండిస్తోంది. ఓటర్లను ఆకట్టుకోవటానికి పొలిటికల్ పార్టీలు కొత్త మార్గాలు ఫాలో అవుతున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి. సోషల్ మీడియాకు ఎలక్షన్లు కోట్లు కురిపిస్తున్న తీరుపై స్పెషల్ స్టోరీ. సోషల్ మీడియాకు ఇప్పుడు డబ్బే డబ్బు. ఏళ్ల తరబడి కష్టపడ్డారాని ఆదాయాన్ని ఎన్నికల పుణ్యాన 2-3 నెలల్లో సంపాదిస్తోంది సోషల్ మీడియా. ఇదంతా యువ ఓటర్ల ప్రభావమే. ఈసారి ఎన్నికల్లో 12 కోట్ల మంది యువతీ యువకులు తొలిసారిగా ఓటు వేయనున్నారు. వీరంతా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో ఈ నవతరాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో ఎడాపెడా ప్రకటనలు ఇస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఈసారి ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు కలుపుకొని 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాయి. ఇందులో కేవలం సోషల్ మీడియాకే 500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. రాకరాక వచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి సోషల్ మీడియా వెబ్సైట్లు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఫేస్బుక్ ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోర్టల్ని ఏర్పాటు చేశాయి వెబ్సైట్లు. 10 ఏళ్లుగా దేశంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలే కాదు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. గతేడాది ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంతో అందరి దృష్టి ఒక్కసారిగా సోషల్ మీడియాపై పడింది. దీంతో అన్ని పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాపై పరుగులు తీశాయి. ప్రస్తుతం 160 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి వాటికి ఉన్నాయని తేల్చి చెప్పాయి లేటెస్ట్ గా జరిపిన సర్వేలు. జాతీయ పార్టీలే కాదు, అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా సోషల్ మీడియాను సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకోవడానికి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. మొత్తానికి సోషల్ మీడియాకు ఎన్నికల సీజన్లో డబ్బే డబ్బు. ఇండియన్ పాలిటిక్స్లో ఆయిందో డిఫరెంట్ స్టైల్. కేంద్ర మంత్రిగా ఉండి క్రిమినల్ కేసులో శిక్ష పడ్డ ఏకైక పొలిటీషియన్. పాలిటిక్స్ అంటే పవరే అని గట్టిగా నమ్ముతారు. ఇంతకీ ఎవరా రాజకీయ నాయకుడు? ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆయన ఏం చేయబోతున్నారు? ప్రస్తుత భారత రాజకీయాల్లో సోరెన్ది ఓ డిఫరెంట్ లైన్. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత. 1970లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన శిబు సోరెన్ అంచెలంచెలుగా ఎదిగారు. 1977లో తొలిసారిగా లోక్సభలోకి అడుగుపెట్టారు. 2010లో ఎన్డీఏ హయాంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక అక్కడ తిరుగులేని లీడర్ గా ఎదిగారు. గిరిజనులకు ఏకైక నేతగా తనకు తానే చెప్పుకునే శిబు సోరెన్ కు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు తెలియవు. తెలిసిందల్లా ఒక్కటే, అధికారాన్ని దక్కించుకోవటం. దీనికోసం ఆయన ఎవరితోనైనా జట్టు కడతారు. రవ్వంత తేడా వస్తే ఏ కూటమికైనా క్షణాల్లో గుడ్ బై కొడతారు. రాజకీయ చదరంగంలో పావులు కదపడంలో నిష్ణాతుడైన సోరెన్ గతేడాది జూలైలో తన కుమారుడు హేమంత్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి ముచ్చట తీర్చుకున్నారు. హేమంత్ సోరెన్ సర్కారుకు మద్దతు పలికింది కాంగ్రెస్ పార్టీ. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా 10 లోక్సభ సెగ్మెంట్లను వదిలేస్తానన్న షరతు మీద కాంగ్రెస్ సపోర్టు తెచ్చుకున్న అపర చాణక్యుడు శిబు సోరెన్. ఇచ్చిన హామీ మేరకు జార్ఖండ్లోని 10 లోక్సభ నియోజకవర్గాలను ఈసారి కాంగ్రెస్ కు వదిలేశారు శిబు సోరెన్. 4 సీట్ల నుంచి తమ అభ్యర్థులను బరిలో దించారు జేఎంఎం చీఫ్. దుమ్కా నియోజకవర్గం నుండి తాను రంగంలోకి దిగారు శిబు సోరెన్. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు జేఎంఎంకు కత్తి మీద సాములా మారాయి. హేమంత్ నాయకత్వంలోని జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం చాలా తక్కువ టైంలోనే బదనామైంది. అన్ని రంగాల్లో ఘోరంగా ఫెయిల్ అయిందన్న టాక్ తెచ్చుకుంది. దీంతో జార్ఖండ్ లో దూసుకుపోవటానికి రెడీ అవుతోంది బీజేపీ.
మొత్తానికి ఈసారి లోక్సభ ఎన్నికలు శిబు సోరెన్ రాజకీయ కెరీర్కు అగ్ని పరీక్షలా మారాయి. అధికారంలోకి వచ్చాక ఆరోగ్య పథకాలు పెడతామని చాలా పార్టీలు హామీలిస్తుంటాయి. కానీ కేరళలో ఓ అభ్యర్థి ఓటర్ల ఆరోగ్యం చూశాకే ఓటడుగుతున్నాడు. వెరైటీ ప్రచారంతో అందరినీ ఆకర్షిస్తున్న ఆ క్యాండిడేట్ ఎవరు, ఏం చేస్తున్నాడు మీరే చూడండి. ఇతను మగ నర్సు, పేరు జాస్మిన్ షా. త్రిశూర్ లోక్సభ సీటుకు పోటీ చేస్తున్నాడు. ఎంపీగా పోటీ అంటే కోట్ల రూపాయలు కావాలి కదా. నర్సు పని చేసేవాడికి అంత డబ్బెక్కడిది? అందుకే తనకు చేతనైన పద్ధతిలో ప్రచారం చేసుకుంటున్నాడు. ఇంటింటికి తిరుగుతాడు. ముందుగా ఓటర్లకు నమస్కారం పెట్టి తర్వాత తనను పరిచయం చేసుకుని లోక్సభకు పోటీ చేస్తున్నట్టు చెప్తాడు. ఆ తర్వాత అసలు పని మొదలవుతుంది. ఇంట్లో ఉన్న ముసలి వాళ్లకి బీపీ టెస్టు, షుగర్ టెస్టు చేయిస్తాడు. ఇప్పటి వరకు 3 లక్షల మందికి ఇలా పరీక్షలు చేయించాడు. టెస్టులు చేయడంలో జాస్మిన్ షాకు మిగతా నర్సులు హెల్ప్ చేస్తున్నారు. మొత్తం 300 మంది నర్సులు ఈ ప్రచార పరీక్షల్లో పాల్పంచుకుంటున్నారు. ఈ ప్రచారంతో ఓట్లయితే వస్తాయో రావో కానీ తన వంతుగా ఏదో చేస్తున్నానన్న തൃപ്തി ఉందని చెప్తున్నాడు జాస్മിൻ ഷാ. സംഘടിതമായ മുഴുവൻ ആളുകളും പ്രചാരണത്തിന് വേണ്ടി ഇറങ്ങിയിട്ടുണ്ട്. ഏകദേശം സ്ക്വാഡ് വർക്കുകളായിട്ട് പരമാവധി വീടുകൾ കയറി ഇറങ്ങുക എന്നുള്ളതാണ് ഞങ്ങൾ ലക്ഷ്യം വെച്ചിട്ടുള്ളത്. 300ഓളം സ്ക്വാഡുകളായിട്ടാണ് വർക്ക് ചെയ്യുന്നത്. ഏകദേശം 3 ലക്ഷത്തോളം വീടുകൾ ഞങ്ങൾ കയറി കഴിഞ്ഞു. തീർച്ചയായിട്ടും വലിയ പ്രതീക്ഷയുണ്ട്. അതുപോലെ തന്നെ അതിലുപരിയായി ഞങ്ങളുടെ പ്രശ്നങ്ങൾ എല്ലാ ജനങ്ങളും എത്തിക്കാൻ ഈ തെരഞ്ഞെടുപ്പ് ഉപകരിച്ചു എന്നാണ് ഞങ്ങൾ മനസ്സിലാക്കുന്നത്. ముసలి ఓటర్లు మాత్రం జాస్మిన్ షా మీద ప్రేమ కురిపిస్తున్నారు. ఇంటికొచ్చి టెస్టులు చేస్తుంటే హ్యాపీనే కదా మరి. సుందర నగరంగా పాపులర్ అయిన చండీగఢ్కు గ్లామర్ తెచ్చారు లోక్సభ అభ్యర్థులు. రాజకీయ కురువృద్ధుడైన పవన్ కుమార్ బన్సల్పై మాజీ మిస్ ఇండియా గుల్ పనాగ్, నటీమణి కిరణ్ ఖేర్ పోటీకి దిగారు. ముసలాయనకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. చండీగఢ్ ఎన్నికల ముఖ చిత్రంపై స్పెషల్ స్టోరీ. బన్సల్ కాకలు తీరిన రాజకీయవేత్త. కాంగ్రెస్ అభ్యర్థిగా చండీగఢ్ లోక్సభ బరిలో నిలిచారు. చండీగఢ్కు బన్సల్ పాత కాపు. 6 సార్లు పోటీ చేసి 4 సార్లు విజయం సాధించారు. యూపీఏ 2 సర్కార్లో రైల్వే మంత్రిగా కొద్ది కాలం ఓ వెలుగు వెలిగారు. అయితే రైల్వే బోర్డులో ఉద్యోగాల కోసం ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో బద్నామయ్యారు. అంతటితో ఆగలేదు. మంత్రి పదవికి నీళ్లు వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీ నుంచి నటి కిరణ్ ఖేర్ రంగంలోకి దిగారు. కిరణ్ ఖేర్ కు లోకల్ గా పలుకుబడి లేదు. బి ఫారం తీసుకుని ముంబై నుంచి ఫ్లైట్ లో చండీగఢ్ లో దిగారు. కిరణ్ ఖేర్ కు టికెట్ ఇవ్వడం లోకల్ పార్టీ క్యాడర్ కు ఏమాత్రం ఇష్టం లేదు. బయటి వ్యక్తిని తమ నెత్తిన రుద్దుతున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా లైట్ గా తీసుకుంటున్నారు కిరణ్. నరేంద్ర మోడీ చరిష్మానే నమ్ముకున్నారు. కాంగ్రెస్ వ్యతిరేకతే తమ గెలుపునకు పునాది అవుతుందని డిసైడ్ అయ్యారు. కూల్ గా ప్రచారం చేసుకుంటున్నారు కిరణ్ ఖేర్. చండీగఢ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలోకి దిగింది. ఆప్ తరపున మాజీ మిస్ ఇండియా సోషల్ యాక్టివిస్ట్ గుల్ పనాగ్ బరిలో నిలిచారు. గుల్ పనాగ్ ఎన్నికల గోదాలోకి దిగడం ఇదే తొలిసారి. కేజ్రీవాల్ విశ్వసనీయతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు మాజీ మిస్ ఇండియా. చండీగఢ్లో తెల్లవారుజామునే ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతోంది. బన్సల్ సహా అభ్యర్థులందరూ ఉదయాన్నే ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. రాజకీయం అనుభవం చూసి ఓటు వేయమని బన్సల్ అడుగుతుంటే మోడీ చరిస్మాను పాసుపతాస్త్రంగా చూపుతున్నారు కిరణ్ ఖేర్. నీతివంతమైన పాలన తమకే సాధ్యమంటున్నారు గుల్ పనాగ్. ఎవరి అజెండాలు వాళ్లు చెప్పుకుంటున్నారు. ఓటర్లను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి చండీగఢ్లో రాజకీయ కురువృద్ధుడికి చెమటలు పట్టిస్తున్నారు ఇద్దరు మహిళా క్యాండిడేట్లు. రామ్టెక్ దేశాన్ని ఆకర్షిస్తున్న సీట్లలో ఒకటి. ఈ సెగ్మెంట్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పొలిటికల్ వార్ జరుగుతోంది. ఇంతకీ రామ్టెక్లో పార్టీల పరిస్థితి ఏంటి? అసలు ఈ సెగ్మెంట్ ప్రత్యేకత ఏంటి? రామ్టెక్ ఈ పేరు వినగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు మాజీ ప్రధాని పివి నరసింహారావు. 1984లో రామ్టెక్ నుంచే లోక్సభకు ఎన్నికయ్యారు పివి నరసింహారావు. మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ బరిలో ఉన్నారు. వాస్తవానికి రామ్టెక్ శివసేనకు కంచుకోట. 1999 నుంచి ఇక్కడి నుంచి శివసేన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. రామ్టెక్ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరికేవారు కారు. అలాంటి పరిస్థితుల్లో 2009లో రామ్టెక్ నుంచి పోటీ చేసి శివసేన కోటను బద్దలు చేశారు ముకుల్ వాస్నిక్.
ఆ తరువాత కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. రామ్టెక్ నుంచి శివసేన తరపున బరిలో నిలిచారు కృపాల్ తుమానే. 2009లో కూడా తుమానేనే పోటీ చేశారు. 16,000 ఓట్ల తేడాతో ముకుల్ వాస్నిక్ పై ఓడిపోయారు. ముకుల్ వాస్నిక్ కేంద్ర మంత్రి అయిన తరువాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ కేడర్ కూడా వాస్నిక్ పట్ల హ్యాపీగా లేదు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. దీంతో లోకల్ లీడర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు వాస్నిక్. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా ముకుల్ వాస్నిక్ ను ఓడించాలని డిసైడ్ అయింది శివసేన. కృపాల్ తుమానేకే టికెట్ ఇచ్చి బరిలో దింపింది. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్నారు శివసేన నాయకుడు తుమానే. ప్రజలతో మమేకమయ్యారు. వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు. తుమానే కేవలం రామ్టెక్కే పరిమితమైన నాయకుడు కాదు. విదర్భలోని కొన్ని సెగ్మెంట్లలో శివసేనకు పెద్ద దిక్కు. ముకుల్ వాస్నిక్ కు మరోసారి టికెట్ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ క్యాడర్ నుంచి నిరసన వ్యక్తమైంది. అయినా ఢిల్లీ పెద్దలను కన్విన్స్ చేసుకోగలిగారు కేంద్ర మంత్రి. ముకుల్ వాస్నిక్ చరిష్మా మీద నమ్మకం లేకపోయినా బీజేపీ, శివసేన లుకలుకలు తమకు లాభం చేస్తాయన్న దింపుడు కళ్లెం ఆశలతో ఉంది కాంగ్రెస్. మొత్తానికి రామ్టెక్ లో ముకుల్ వాస్నిక్ కు చుక్కలు చూపిస్తోంది శివసేన. సమ్మర్ హీట్లో ప్రచారం చేస్తున్న మన నాయకులు అల్లాడిపోతున్నారు. 5 ఏళ్లుగా జనానికి కనిపించని వాళ్లు చెమటలు కక్కుతూ ఓట్లు అడుగుతున్నారు. వాళ్లకు ఆశ్రమ కూడా లేకుండా ఓ కొత్త ఫెసిలిటీ వచ్చింది. లీడర్లని కూల్ చేస్తున్న ఆ వెరైటీ ప్రొడక్ట్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎండాకాలం ఎలక్షన్లంటే అందరికీ హడలే. ఇళ్లలో తిరిగి ఓట్లు అడగడమంటే మాటలు కాదు. ఉక్కపోత చెమటతో లీడర్లు, కార్యకర్తలు అలసిపోతుంటారు. ఇలాంటి వాళ్ల కోసం ఎలక్షన్ జాకెట్ వచ్చింది. ఈ జాకెట్ వేసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది. కోల్కతాలో తయారు చేశారు వీటిని. ఈ జాకెట్ లోపల ఫ్యాన్లు అమర్చి ఉంటాయి. వాటికి కరెంట్ అక్కర్లేదు. ఎండ ఉంటే చాలు ఆటోమేటిక్ గా తిరిగేస్తాయి. అంటే తెలిసిపోయిందిగా అవి సోలార్ ఫ్యాన్లని. ఈ ఫ్యాన్లు బయటి వాతావరణంలోని వేడిని గుంజుకొని దాన్ని చల్లగా మార్చేస్తాయి. ఇదో రకం ఎయిర్ కండిషన్ లాంటిదన్నమాట. ఇవి వేసుకుని తిరిగితే ఇటు ప్రచారం చేసినట్టు ఉంటుంది, అటు నేచురల్ గా ఎలాంటి పొల్యూషన్ లేని పద్ధతిలో చల్లటి గాలిని ఆస్వాదించినట్టు ఉంటుంది. చంద్రబాబు ఇదివరకు చిన్న ఫ్యాన్ అమర్చిన టోపీ పెట్టుకుని తిరిగారు. ఇప్పుడు ఈ జాకెట్ చూస్తే ఏం చేస్తారో మరి. శవాల మీద ఓట్లేరుకుంటున్న నాయకులు, ఎన్నికల టైంకి పార్టీలకు గుర్తొచ్చిన విదర్భ. సోషల్ మీడియాలో రాజకీయం, ప్రచారానికే 500 కోట్ల ఖర్చు. మన పీవీని గెలిపించిన రామ్టెక్, పట్టు కోసం కాంగ్రెస్, శివసేన హోరాహోరీ. ఆరోగ్యమే ఓటు భాగ్యం, కేరళలో మగనర్సు వెరైటీ ప్రచారం. పొలిటికల్ హీట్లో చల్లని కోట్, క్యాంపెయిన్ కోసం స్పెషల్ జాకెట్. ఇవి బిగ్ బ్యాలెట్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.